ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, జనసేన పార్టీ సభ్యులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఆశాంతం కూడా ఆయన డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేసిన విధంగా మాట్లాడడం, ఈ నాడు నేడు అని స్కూల్ మేము కట్టించామని చెప్పి చెప్పుకోవడం. ఓకే, మీ చేసిన పనులు చేయని పనులు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు వ్యక్తిగత విమర్శలు, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నారో, మీ చేతగాని తనాన్ని ప్రజల్లో ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఎదరోళ్ళ మీద బురదల్లే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మీరు మాట్లాడదలుచుకున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు మాట్లాడగలరు అని అడుగుతున్నా. నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేరు. మరి లిక్కర్లో మీరు దోచుకునే డబ్బు ఎక్కడ దాటున్నారో మీరు చెప్పలేరు. ఎంత దోపిడీ జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఇసుకలో మీరు దోపిడీ చేస్తా ఉన్నారు. సంక్షేమం గురించి మాట్లాడలేరు, పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడలేరు, శాంతి భద్రతల మీద మాట్లాడలేరు, రోడ్ల గురించి మాట్లాడలేరు, మీ బాబాయ్ గురించి మీరు మాట్లాడలేరు, షర్మిల గురించి మీరు మాట్లాడలేరు. మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. సిగ్గు లేదని అడుగుతున్నా. ముఖ్యమంత్రి నీ సిగ్గుందని అడుగుతున్నా. చేతకాని వాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. సమర్థులు ఎవరైనా అభివృద్ధి చేసి చూపిస్తారు. మీరేం అభివృద్ధి చేశారు? ఈ రాష్ట్రానికి ఏం ఒరిగిందని అడుగుతున్నాను. ఎక్కడ చూసినా రోడ్లలో పడి చనిపోతా ఉన్నారు. ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కుటుంబాలకి. రోడ్లు గుంతలమయమైపోయింది. ఏ రోడ్డు లేని పరిస్థితి. రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నిరుద్యోగత క్యాలెండర్ ఇవ్వలేవు నువ్వు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేవు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేవు. నువ్వు మాట్లాడతావు. ఏం అధికారం ఉందని మాట్లాడతారు మీరు. ఇవాళ 5 సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేసినప్పుడు దోచుకున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత దోపిడీకి అర్థమే లేకుండా పోయింది. దోపిడీ చేసే వాళ్ళకే మంత్రులు ఇచ్చుకున్నారు. ప్రజల దగ్గర అడుక్కునే వాళ్ళకే మంత్రులు ఇచ్చారు మీరు. ఊరు గురించి కాన్స్టిట్యూన్సీ గురించి పట్టించుకొని వ్యక్తులందరినీ మంత్రులు చేసిన ఘనత నీకు తప్పుతుంది. మరి ఇంకొకసారి మీరు మాట్లాడితే మీ తాతకు ఎన్ని పెళ్లిళ్ళని చెప్పగలవా నువ్వు? మీ చెల్లికి ఎన్ని పెళ్లిళ్ళని నువ్వు చెప్పగలవా? మీ చెల్లికి ఏం సంక్షేమం చూసా నువ్వు? నా అక్క చెల్లెలు మాట్లాడుతున్నావు. ఏ ఎస్సీ సోదరు నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా? నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు ఏం చేసేవాళ్ళు కానీ అడుగుతున్నా. ఒక కార్పొరేషన్ వేసావు, కుర్చీ ఉండదు, నిధులు ఉండవు. ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు మళ్లించావు. బీసీలకు ₹1 ఇవ్వలేదు. రైతుల్ని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లో 25,000 ట్రాక్టర్లని ఆ రోజు సబ్సిడీలో ఇస్తే ఈ రోజు 35,000 ట్రాక్టర్లు ఇచ్చావు నువ్వు. నీ దగ్గర దమ్ముందో మాట్లాడతాకి. డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు తీస్తామని అడుగుతున్నావు. 90% మీరు రైతును ఆదుకున్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. రైతు పండించిన పంట ఎక్కడే అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, డబ్బు ఎప్పుడో తెలియని పరిస్థితి, రైతు కంట కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు వీటికి కారణమా? వాడు పోలవరం ప్రాజెక్ట్ అవ్వబోతాను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు కారణమా? విశాఖ ఒక మనిషి వ్యక్తిగతంగా మాట్లాడి అంటే దుస్థితికి వచ్చారంటే వాటిమి భయంతో వెంటాడుతా ఉంది నిన్ను. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఫేస్ చేయలేకపోతా ఉన్నావు. డబ్బు దోపిడీ చేసిన దానికి నువ్వు లెక్క చెప్పబోతా ఉన్నావు. రోడ్లు ఎందుకు వేయలేదని అడిగి జగన్ ఎందుకు వేయలేదంటే నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. రైతు ఇబ్బంది పడుతూ ఉంటే రైతును ఆదుకోలేదు, నేను ఆదుకోలేని ఆ సముద్రాన్ని చెప్పుకునే స్టేజ్లో నువ్వు ఉన్నావు. నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి. మీకు మాట్లాడడానికి మా దగ్గర 100 ఆయుధాలు ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు? ఏ అభియోగాల మీద ఉన్నారు? 2004 సంవత్సరం మీ ఆస్తులు ఎంత? 2024 సంవత్సరం చూడండి మీ ఆస్తులు ఎంత? మీరు లెక్క చెప్ప దమ్ముందా? శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? మీ ఆస్తుల్ని ఎలా సంపాదించారో చెప్తారా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నావు. ఇవాళ నీ అధికారంలో దోచుకుంటా ఉన్నావు. అది అడుగుతారని పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడతావు. సిగ్గు లేకుండా, శరం లేకుండా ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో ఎలక్షన్ సభలుగా వాడుకున్నటువంటి వైను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కో మీటింగ్ ఎన్ని డబ్బులు అవుతున్నాయి? స్కూళ్ళు అన్ని సెలవు, అన్ని చెట్లు కొట్టేయాలి, పరదాల మాట తిరుగుతావు. నువ్వు బయటకు వచ్చి దమ్ము లేదు. 20 కిలోమీటర్లు ఉంటే 250 కిలోమీటర్లు హెలికాప్టర్ తెప్పించి తిరగవలసిన పరిస్థితి ఇది. నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాను, నా ఎస్సీలు, నా బీసీలను ఆదుకుంటాను. ఏ ఎస్సీ కుటుంబాన్ని న్యాయం చేసావు? సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ చనిపోతే ఒక ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ ప్యాక్ చేసి చెప్తే పార్సిల్ పంపితే దాని మీద నువ్వు తీసుకునే యాక్షన్ ఏంటి? ఆ వ్యక్తి ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీని మీరు బ్రహ్మరథం పట్టి పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నావు. మళ్ళీ సిగ్గులేదా నా ఎస్సీలు అంటకి? సుధాకర్ డాక్టర్ని పిచ్చోడని చంపేస్తే మరి ఎస్సీ కూడా నువ్వేం సమాధానం చెప్తావు అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం ఉంటే లా అండ్ ఆర్డర్ లేదు,
ఎవరన్నా మీకు ఎగ్నెస్ట్ గా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసేయండి. ఇది లా అండ్ ఆర్డర్ అంటారు దీన్ని. మీకు ప్రతిపక్షాలను తొక్కిపెట్టి నారదీసి పరిపాలన చేయాలనుకున్నాం. తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఎక్కడైనా అలాంటి పనులు చేస్తే తిరుగుబడతారు ప్రజలు అనే పరిస్థితికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. వాళ్ళ లా అండ్ ఆర్డర్ కాదు, ఏదైనా అన్యాయం జరిగితే తిరగబడ్డానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి జనసేన పార్టీని అనగదొక్కాలి. జనసేన నాయకుడిని ఏదో రకంగా నువ్వు అభియోగాలు నువ్వు మాట్లాడితే ఇంకేముంటది? ఆయన దగ్గర డబ్బు తీసుకున్నానని చెప్తావా? నువ్వేమైనా కౌలు రైతులను ఆదుకున్నావా? లేదే ఆయన సొంత డబ్బులు 35 కోట్లు పంచిపెడితే నువ్వు ఆయన గురించి విమర్శిస్తావు. కరోనాలో నీ డబ్బులు ఏమైనా పంచిపెట్టావా? నీ ఆస్తిలో ఏమైనా రూపాయి ఇచ్చావా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మీకున్న ఎమ్మెల్యేలు మొక్కేశారు మొత్తం. ఇవాళ జనసేన పార్టీ మాత్రం ప్రజల్లో ఉంది, సాగు తెగించి యువకులు ఎక్కువ ఉన్న పార్టీ. అందరూ కూడా ఈ ఊళ్ళో కూడా నాతో పాటుగా మా జనసైనికులు అందరూ సాగు బతుకోరు అనే విధంగా నాతో ఉన్నారు. నిరుపేదల భోజనాలు ఇవ్వడంలో కానీ, నిత్యావసర వస్తువులు ఇవ్వడంలో కానీ, మెడికేషన్ కానీ ఇన్ని చేసిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ జనసేన పార్టీ గురించి మాట్లాడే దమ్ము మీకు లేదు. ఎందుకంటే మా మీద ఎలాంటి అభియోగాలు లేవు. మేము ఎప్పుడు పరిపాలన చేయలేదు. పరిపాలన చేస్తే కదా మీరు విమర్శించాలి. ఏం చేయాలో అర్థం అవక ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని, ఏ భార్య అయినా నీ కంప్లైంట్ చేసిందా? నీ పోలీస్ స్టేషన్ లో చెప్పిందా నన్ను పవన్ కళ్యాణ్ నేనేం చేశాడని? కుటుంబం అన్నాక 100 గొడవలు ఉంటాయి. వాళ్ళ పడకపోవచ్చు. ఆయనే చెప్తున్నాడు, నాకు సరిపడలేదురా బాబు, ఈ పెళ్లిళ్ళు నాకు సరిపడలేదు, నేను గత్యంతరంలాగా పెళ్లి చేసుకున్నానని చెప్తా ఉన్నాడు. ఒక పెళ్లి చేసుకుని 100 మందితో ఉన్న మీ మంత్రులు ఉన్నారు చాలా మంది. అసలు మీ జాతకం ఏంటో తెలియదు. ఎందుకంటే రాచారికి బంగ్లాలు ఉంటాయి, 100 రూమ్లు ఉంటాయి, ఏ గదిలో వస్తుందో తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ గా ఒక మగోడు కాబట్టి ఒక పిల్లకి అన్యాయం చేయకూడదని అనుకున్నాడు. వాళ్ళిద్దరు మ్యూచువల్ గా ఇడిపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మీరు అలా చేశారు ఎవరన్నా? మీ కుటుంబాల్లో జరిగింది అలాగా? నువ్వు మాట్లాడతా పెళ్లిళ్ళ గురించి? మీ తాతకి ఎన్ని పెళ్లిళ్ళు, మీ నాన్న ఎవరికి పుట్టాడు అని అడిగితే సమాధానం చెప్పగలరా మీరు? ఎవడైనా సమాధానం చెప్తాడా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీకు ఇంక మర్యాద ఉండదు. నువ్వు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, ప్రజాస్వామ్య జీవితంలో ఏం చూడాలి? మనిషి వ్యక్తిత్వం చూడాలి, లంచగొండే కాదో చూడాలి, సేవ చేస్తాడు లేదు చూడాలి. అవన్నీ మానేసి అతను ఎప్పుడూ పెళ్లి లేని అంట, వాళ్ళు ఎక్కడో సంసారాలు చేసుకుంటున్నారు ఆ పెళ్లి వాళ్ళిద్దరును. నీకేంట్రా బాధ? వాళ్ళ పిల్లని చెప్తుంది కదా, మా ఆయనకి నేను ఇడిపోతా కారణం నేను కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, మిస్అండర్స్టాండ్తో మేము విడిపోయాం. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, దేవుడు, పవన్ పెళ్ళాల మీ ఆవిడ తీసుకుని ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని మీటింగ్ పెట్టుకుని మాట్లాడతాం. మేము కూడా అడుగుతాం, ప్రతి మనిషికి ఈ రాజ్యాంగం ఇచ్చిన అధికారం, వాక్ స్వతంత్ర దేశం, ప్రజాస్వామ్య దేశం. కుదరదు. మీరు అరెస్టులు చేసి పోలీసులతో కొట్టించేస్తా ఉంటే ఆ రోజు వెళ్ళిపోయినాయి, తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవాళ అంగన్వాడీల స్ట్రైక్, నువ్వు పెట్టిన వాలంటీర్ జీతాలు సరిపోలేదని వాళ్ళు స్ట్రైక్ అంటున్నారు, ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు, ప్రభుత్వ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అమరావతి లేని రాజధాని చేశావు. ఎక్కడ ఓ కొండను బోడుగుండు చేసి, ఓ ఋషికొండ అనేది ఒక మనకి చరిత్ర ఉన్నటువంటి ఋషికొండను కూడా దాంట్లో ఉన్న గ్రావెల్ అమ్మేసుకొని, దాంట్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి నీ బంగళాకి నువ్వు అక్కడ కూర్చొని సముద్రంలో కనపడాలి. ఎందుకంటే మిగిలిన సముద్రం ఇక్కడ ఏం లేదు, ఇంకా ఆంధ్రాలో ఏం లేదు, ఇంకా సముద్రం మిగిలింది. ఇక్కడ తెల్లగా ఉంది వాటర్. ఏంటి ఎటు చూసినా ఏదో కుర్రోళ్ళంతా వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, కాంట్రాక్టర్లు అంతా వేరే చోట కాంట్రాక్టులు చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా హైదరాబాద్ పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలి. అలాంటి దుస్థితి రావడానికి కారణం నువ్వు కదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఈ స్టేట్ లో అన్ని వనరులు ఉంటే ఇంకో స్టేట్కి వెళ్ళి మేమెందుకు బతుకుతాం? ఇంకో స్టేట్కి మా పిల్లల్ని ఎందుకు పంపిస్తాం? నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉండాలా? మా పిల్లలుగా పుడితే వాళ్ళు ఎక్కడో చోటు ఉద్యోగం చేయాలా? వాళ్ళకి ఉద్యోగం ఎవరా? ఇక్కడ ఉన్న పొలాలకి పండించకుండా దిక్కులేదా? ఇలాంటివన్నీ మానేసి ప్రజా సమస్యలు మాట్లాడుకుందాం. నీకు దమ్ముంటే నేను వస్తా, నీతో చెప్తా బహిరంగ ఇంటర్వ్యూలో. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చేసి ఆన్సర్ చేస్తానంటే నేను సామాన్య పౌరులుగా అడుగుతా, జనసేన పార్టీ కార్యకర్త నేను అడిగేదానికి ఆన్సర్ చేయాలి. డిబేట్ రండి, కూర్చుందాం. మీరు ఏం చేశారో ఏం చేయలేదో మేము చెప్తాం, మీరు చెప్పుకుంటాం కాదు. ఎంతసేపు డప్పు కొట్టుకుంటాం కూడా కాదు. కాబట్టి ఈసారి ఎవరు మాట్లాడినా సిద్ధంగా ఉండండి. దానికి మీరు పిలవండి డిబేట్కి. మీరు చేసిందేంటో మీరు చెప్పండి, మీరు చేయిందేంటో, మీరు ఎక్కడ లూట్ చేశారు నేను చెప్తా.
అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ జోలికి వెళ్తే మాత్రం మీ పర్సనల్ జోలికి వచ్చి తీరుతాం. ఇప్పుడు మాట్లాడిన 100 రెట్లు మాట్లాడతాం. మీరు ఏం చేసి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పోతే చాలా మంది ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకే, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకే కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటే సమస్యలుగా చూసుకుంటాం. మా అధిష్టానం వచ్చిన తర్వాత మా అధిష్టానం మాట శిరోధార్యం నేను ఈ రోజు వరకు ప్రెస్లో కానీ ఎక్కడ ఎవరికైనా చెప్పలేదు. నాకు రోజుకోసారి సీట్ వచ్చిందని కానీ, లేకపోతే ఎదర పార్టీ కూడా డబ్బు లేదో అయిపోయాడని కానీ, లేదా ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ మారిపోతారని చెప్పి ఎవడైనా ఏదో మాట్లాడితే చెప్పుతో కొట్టండి. బొలిశెట్టి శ్రీను గురించి ఎవడైనా మాట్లాడి మీ దగ్గరికి వచ్చి పార్టీ మారిపోయాడు లేకపోతే అటు అయిపోయాడు నా వ్యక్తిగతంగా ఎవడైనా మాట్లాడితే మీరు చెప్పుతో కొట్టండి. నేను అలా మారిపోవాలనుకుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి నేను ఎవరి డబ్బుతోని బతకట్లేదు. నా సొంత డబ్బులు నా ఆస్తి నేను పార్టీ కోసం ఖర్చు పెడతాను. ఏదో ఒక నేను సమాధానం చెప్పక్కర్లా. కానీ ఇవాళ మీరు పోస్టులు పెట్టడం నేను పెట్టానా? నేను ఊళ్ళో లేనప్పుడు నాకు టికెట్ వచ్చిందని చెప్తే కొంతమంది అభిమానులు పెట్టారు. నేను చెప్పాను, ఒరే అబ్బాయి ఈ గొడవలకు వెళ్ళొద్దు, సర్దుకోవాల్సిన అవసరం ఉంది, నేను మాట మీద నిలబడి ఉన్నా, ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేద్దామని చెప్పాం. అదే మాట మీద ఈ రోజు వరకు ఎవరు చెప్పలా. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నాకు టికెట్ వచ్చిందని చెప్పాను. కానీ నా అధిష్టానం నాకు చెప్పింది. అది కూడా మీకు నేను చెప్పలా. నా అధిష్టానం నాకు చెప్పింది, శ్రీను గారు మీరు రెడీ చేసుకోండి అన్ని, మేము ఉన్నాం, మీరు మీరు మీ పని మీరు చేయండి అన్న. నేను ఆల్రెడీ పల్లెపూర్ 1,00,000 మంది జనాన్ని కలిశాను. సిన్సియర్గా పనిచేస్తున్నా, షో చేయట్లేదు. ఒక వీధిలోకి వెళ్ళి 4 చోట్ల కనబడి వచ్చేట్లా ప్రతి గుమ్మం తొక్కుతున్నాం. ఒక ఊరు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం. ప్రజలకు అర్థం చేసుకుని చెప్తాను. నేను తిరిగిన ప్రతి ఊరు మన కూడా ఉంది. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఎవరో చెప్పారని లేదా వాడి దగ్గర డబ్బు లేదని, డబ్బు లేదని ఎవరికైనా ఈ ఊళ్ళో ఎవరికైనా రూపాయి ఇవ్వాలా? ఏ హోటల్ని బిల్లు కట్టాలా? ఏ వాటర్ బాటిల్ కానీ బిల్లు కట్టాలా? లేకపోతే నా మనుషులు ఎక్కడ దౌర్జన్యం చేస్తా ఉన్నారా? నిజాయితీ పరుడు కాదు చూడాలి. ఆస్తులు చూడక్కర్లేదు. నాకు ఆస్తులు లేకపోవచ్చు, మీ అంత ఆస్తుపరుడు కాకపోవచ్చు. అభిమానం ఉన్నవాడిని, ఎదరమైన కష్టం తెలిసినవాడిని, నా కడుపులో తీసి పక్కోడు పెట్టి మనస్తత్వం ఉన్నవాడిని. అవి చాలా క్వాలిఫికేషన్స్తో నేను రాజకీయాల్లో ఉన్నా. మీకు ఏమన్నా దమ్ముంటే చెప్పండి, పలానా రోజు డబ్బు తీసుకుని ఎగ్గొట్టేసానో, ఎవరి డబ్బు తినేసానో, ఎవడస్తా నమ్మించి నేను నా కూడా తిరిగి వాళ్ళతో అమ్మించి నేను పాడు చేశానో చెప్పండి. అంతేగాని వాడి దగ్గర డబ్బు లేదు, అటు సీట్ ఇచ్చిన ఎక్కడ. డబ్బులకి ప్రామాణికం కాదు రాజకీయం. రాజకీయంలో సేవ చేసే గుణం ఉండాలి, సాటి మనిషిని ఆదరించే గుణం ఉండాలి, సాటి మనిషి కష్టాన్ని మన కళ్ళలో ఆదుకునే గుణం ఉండాలి తప్ప మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ డబ్బుతో క్వాలిఫికేషన్ కాదు. డబ్బు ఉండాలి, దేనికి ఉండాలి? రాజకీయం చేయాలంటే డబ్బు కూడా కావాలి. కానీ డబ్బే మెయిన్ కాదు. మా దగ్గర డబ్బు ఉంది, మీరు ఎవరో పని చేయరనే మాట మాత్రం మీరు మాట్లాడిందని నేను ఏకీభవించాను. కాబట్టి 2 పార్టీ పెద్దలు కూర్చుని అక్కడ నిజంగా కూడా వాళ్ళు కనుక టికెట్ మ్యాండేట్ ఎవరైతే పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శంఖంలో పూర్తయినా తీర్థం అవుద్ది. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోమని నాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీని ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎవడో ప్రకటన, నాకు చంద్రబాబు నాయుడు నాకు నేను అలా మా పార్టీ నన్ను ప్రకటించింది. అలాగే నీ పార్టీని ప్రకటించి పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం లేదు. ఇదేదో గొడవలు అయిపోతున్నాయి లేకపోతే జనసేన అలాంటి పరిస్థితి అయితే నేను ఉండగా రాదు. నేను ఈ రోజు వరకు ఒక పోస్ట్ కానీ ఒకదానికి సమాధానం చెప్పడం కానీ మా వాళ్ళు అందరూ చేయొద్దు అని చెప్పాను. వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకోమని నాకేమవుతుంది, నేను ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను. మా పార్టీ ఏది అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాం అంతే. జై హింద్, జై జనసేన. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.